నమస్తే. వెల్కమ్ టు సత్యాగ్రహి. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ వచ్చేసింది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు తొలి విడత ఈ నెల 9 నుంచి నామినేషన్లు కూడా స్వీకరించనున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు తొలి విడతగా ఈ నెల 15 నుంచి నామినేషన్లు తీసుకోనున్నారు. అంటే ఎన్నికలకన్ సర్వం సిద్ధమైనట్టే. కానీ అంతా రెడీ అయినా కూడా షెడ్యూల్ వచ్చేసినా కూడా ఇంకా చాలా మందిలో అసలు ఈ స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా అనే అనుమానాలు మాత్రం ఉన్నాయి. ఈ అనుమానాలు అసలు ఎందుకు వస్తున్నాయి? కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవోతో రిజర్వేషన్ల సమస్య తీరిందా లేదా? దీనిపై కోర్టు ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది? అన్నీ అనుకున్నట్లు జరగకపోతే కాంగ్రెస్ వద్ద ఉన్న ప్లాన్ బి ఏంటి? సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే, రిజర్వేషన్లపై రాష్ట్రంలో ఇంత హడావిడి నడుస్తుంటే ఇప్పటికీ బీఆర్ఎస్ ఎందుకు సైలెంట్గా ఉంది? వాళ్ళు డిఫెన్స్లో పడ్డారా లేక డిఫరెంట్గా వస్తున్నారా? ఈ అన్ని పాయింట్స్ మీదే ఇవాల్టి మన టాకింగ్ పాయింట్. మనం ఇందా మాట్లాడుకున్నట్టుగా బీసీ రిజర్వేషన్ల అమలు విషయంలో సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ ఈ విషయంలో కాంగ్రెస్ సర్కారు కొంత ఎడ్జ్ తీసుకున్నట్టుగా ప్రస్తుతానికైతే మనకి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ మిగతా పార్టీలను ఇరుకుని పెట్టే విధంగానే జీవో నెంబర్ 9ని జారీ చేశారు. రిజర్వేషన్ల విషయంలో కామారెడ్డి డిక్లరేషన్కు మేము కట్టుబడి ఉన్నామని చెబుతున్నారు. రిజర్వేషన్లపై అన్ని రకాలుగా మేము ప్రయత్నిస్తున్నాం, ఎలాగైనా సరే బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసి తీరతాం అని కాంగ్రెస్ ధీమాగా ఉంది. మేం చేస్తాం, మీరు చూస్తూ ఉండండి అంటూ ఓ రకంగా ప్రతిపక్షాలకు సవాల్ విసురుతోంది రేవంత్ సర్కార్. ఇక్కడ మీకు విషయం చెప్పాలి, కాంగ్రెస్కి ఇది ప్లాన్ ఏ అయితే వారికి ప్లాన్ బి కూడా రెడీగా ఉందిట. అదే ఈ స్టోరీలో అసలు ట్విస్ట్. ఆ ఇంట్రెస్టింగ్ విషయం కూడా దీనిపైనే మనం లాస్ట్లో చర్చించుకుందాం. ఇక కాంగ్రెస్ ఎంత ధీమాగా ఉందో ప్రతిపక్ష బీజేపీ కూడా అంతే కాన్ఫిడెంట్గా అబ్బే ఈ ఎన్నికలు జరిగేవి కాదు, అయ్యేది లేదు అంటూ కామెంట్ చేస్తోంది. బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అయితే ఏకంగా వాళ్ళ క్యాడర్కు కూడా ఓ మెసేజ్ ఇచ్చేశారు ఈ మధ్యన. తొందరపడి దసరాకు పార్టీలు ఇచ్చారు, లక్షల రూపాయలు ఖర్చు తప్ప మీకు వచ్చేది ఏమీ ఉండదు, ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పట్లో జరిగేవి కావు అంటూ ఖరాఖండిగా ఆయన చెప్పేశారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటెల వంటి నాయకులు బల్లగుద్ది మరీ ఈ రకంగా చెబుతుంటే సెకండ్ గ్రేడ్ లీడర్లు కూడా నమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. బీసీ రిజర్వేషన్లపై కోర్టు కేసులు, గవర్నర్ వద్ద బిల్లు పెండింగ్లో ఉండడం, అటు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం 50% మించి రిజర్వేషన్లు ఇచ్చే అవకాశం లేకపోవడంతో నిజంగానే అసలు ఈ ఎన్నికలు జరగవేమోనన్న అనుమానం అటు బీజేపీలోనూ ఇటు ప్రజల్లో కూడా కనిపిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దెబ్బకు బీఆర్ఎస్ బాగా ఇరుకున పడ్డట్టుగా కనిపిస్తోంది. అసలు ఎందుకు మనం ఈ రకంగా మాట్లాడాల్సి వస్తోంది అని అంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ల అమలుకు ప్రభుత్వం జీవో నెంబర్ 9 అంటే జీవో నెంబర్ 9ని జారీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. ప్రభుత్వ నిర్ణయం, జారీ చేసిన జీవో న్యాయ సమీక్షకు అసలు నిలబడుతుందా లేదా అన్నది ఇక్కడ వేరే సంగతి. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలనే ప్రభుత్వ నిర్ణయాన్ని బహిరంగంగా ఇప్పటి వరకు ఏ పార్టీ కూడా వ్యతిరేకించే స్థితిలో మాత్రం లేదు. వ్యతిరేకించిన పార్టీని బీసీల వ్యతిరేక పార్టీగా ముద్ర వేయడానికి మిగిలిన పార్టీలు, నేతలు సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఇక్కడ ఏ పార్టీ కూడా ఈ నినాదాన్ని, విధానాన్ని వ్యతిరేకించే సాహసం అయితే ప్రస్తుతానికి చేయట్లేదని మనం మాట్లాడుకోవాలి. తెలంగాణలో 56.33% ఉన్న బీసీలను వ్యతిరేకం చేసుకోవడానికి ఏ పార్టీ కూడా సిద్ధంగా అయితే లేదు. ఆ ధైర్యంతోనే రేవంత్ సర్కార్ బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేయబోతున్నట్టుగా తాజాగా జీవో జారీ చేసేసింది. అయితే ఇందులో బీఆర్ఎస్కు ఉన్న ఇబ్బంది ఏంటో అని అనుకుంటున్నారు కదా, చెప్తా. ప్రభుత్వం జారీ చేసిన జీవో విషయంలో బీఆర్ఎస్ బాగానే ఇరుకును పడిందని అనిపిస్తోంది. ఎందుకనంటే పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో పాటుగా ఇతర నేతల్లో ఒక్కరంటే ఒక్కరు కూడా ఇప్పటి వరకు ఈ విషయమై నోరు మెదపలేదు. జీవో జారీని సమర్థిస్తున్నట్టు కానీ అటు వ్యతిరేకిస్తున్నట్టు కానీ బీఆర్ఎస్ ఎక్కడా ప్రకటించలేదు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు, రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ ఆర్ కృష్ణయ్యతో పాటుగా కొందరు నేతలు ఈ జీవోను స్వాగతిస్తున్నట్టుగా చెప్పారు. జీవో జారీకి తమ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు రామచంద్రరావు ఇదివరకే ప్రకటించుకున్నారు కూడా. అసలు ఎప్పుడో జారీ చేయాల్సిన ఈ జీవోకి సంబంధించి ఇప్పటికైనా జారీ చేసినందుకు సంతోషంగా ఉందని రామచంద్రరావు అన్నారు. వామపక్షాలు, ఎంఐఎం నేతలు కూడా హర్షం వ్యక్తం చేశాయి. సరే, కల్వకుంట్ల కవిత కూడా మద్దతుగానే మాట్లాడారు జీవోకి. మరి ఇంతమంది బహిరంగంగా సపోర్టు చేస్తున్న జీవో విషయంలో అస్సలు ఏమాత్రం నోరు మెదపంది మాత్రం బీఆర్ఎస్ఏ. బీఆర్ఎస్ సమస్య ఏంటి అనంటే, జీవోకు అటు మద్దతుగా మాట్లాడిన, ఇటు జీవో జారీని స్వాగతించిన, రేవంత్ నిర్ణయాన్ని బలపరిచినట్లు అవుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయం మంచిదే అనే నిర్ణయానికి ప్రజలు వచ్చే అవకాశం ఉంది. మరి ఇంత మంచి అవకాశం వస్తే రేవంత్ అండుకో వదులుకుంటారా? లేదు కదా. ఖచ్చితంగా దాన్ని రేవంత్ రెడ్డితో పాటుగా మంత్రులు, కాంగ్రెస్ నేతలు అడ్వాంటేజ్గానే తీసుకుంటారు. కావాల్సినంత ప్రచారం చేసుకుంటారు. మా వల్లే బీసీలకు 42% రిజర్వేషన్లు సాధ్యమయ్యాయి అంటూ ప్రజల్లోకి వెడతారు. పోనీ జీవోను బీఆర్ఎస్ వ్యతిరేకించిందే అని అనుకుందాం. ఆ ఛాన్స్ను కాంగ్రెస్ కాదు, బీజేపీ కూడా అస్సలు ఎక్కడా వదులుకోదు. ఎందుకనంటే బీఆర్ఎస్ పై బీసీ వ్యతిరేక ముద్ర వేసి ఎన్నికల్లో ముమ్మరంగా ప్రచారం చేయాలని వాళ్ళు భావిస్తారు. ఎన్నికల సమయంలో గులాబీ పార్టీని ఖచ్చితంగా కార్నర్ చేసే అవకాశం మాత్రం ఉంటుంది. అలా కాదని ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉండిపోయినా దాన్ని కూడా కాంగ్రెస్ అడ్వాంటేజ్గా మార్చుకునే అవకాశం ఉంటుంది. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించిన క్రెడిట్ కాంగ్రెస్ ఖాతాలోకి వెడుతుంది. అందుకే వెడవమంటే పాము కోపం, కరవమంటే కప్పకి కోపం తరహాలో బీఆర్ఎస్ అటు రిజర్వేషన్ల అంశాన్ని వ్యతిరేకించనూ లేదు, మంచిదే అని ఇటు స్వాగతించనూ లేదు. మొత్తానికి బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ నిర్ణయం, జారీ చేసిన జీవో న్యాయ సమీక్షలో నిలవదని అందరికీ తెలిసిన విషయమే. ఇది నిజమే, వాస్తవం అని కాసేపు అనుకుందాం. ఎందుకనంటే మొత్తం రిజర్వేషన్లు 50%కి మించకూడదు. గతంలోని సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ విషయాన్ని స్పష్టంగా చెప్పింది. ఒక పక్క సుప్రీం తీర్పు ఉండగా దాన్ని కాదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం న్యాయ సమీక్షలో చెల్లుతుందా అంటే చెల్లదనే చెప్పాలి. ప్రభుత్వ నిర్ణయంపై ఇప్పటికే కొందరు కోర్టును కూడా ఆశ్రయించారు. దీనిపై ఈ నెల 8 నుంచి కోర్టు కూడా విచారణ చేపట్టబోతోంది. గతంలో మీకు గుర్తుండే ఉంటుంది, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాకు చెందిన బుట్టెంగారి మాధవరెడ్డి, సిద్దిపేట జిల్లా జలపల్లి మల్లవ్వ ప్రభుత్వ నిర్ణయాన్ని ఛాలెంజ్ చేస్తూ దాఖలు చేసిన కేసులను హైకోర్టు ఇటీవలే కొట్టేసింది. ఎందుకు? అప్పటికి ప్రభుత్వం అధికారికంగా ఎలాంటి జీవో జారీ చేయలేదు కాబట్టి. పిటిషనర్లను కోర్టు ఇదే అడిగింది. ఊహాజనితంగా మీరు దాఖలు చేశారు ఈ పిటిషన్లను, దాన్ని కోర్టు ఎట్లాగూ కూడా అంగీకరించదు అని పిటిషనర్లను గట్టిగా వాళ్ళకి ఆ మాట కూడా చెప్పింది. అంటే ఇక్కడ ప్రభుత్వం జారీ చేయకముందే కేసును ఎలా తీసుకుంటాం, జీవో జారీ చేస్తే చెప్పండి, అప్పుడు విచారిస్తామని ఒక రకంగా కోర్టు అప్పుడు స్పష్టంగా చెప్పింది. మరి ఇప్పుడేమో ప్రభుత్వం జీవో జారీ చేసేసింది. దాన్ని కోర్టు విచారణ కూడా స్వీకరించింది. ఆ జీవోను కోర్టు దాదాపుగా కొట్టేసే అవకాశమే ఎక్కువ గాని న్యాయ నిపుణులు కూడా వాదిస్తున్నారు. ఇక్కడ రేవంత్ సర్కారు ప్లాన్ బి గురించి మనం చెప్పుకోవాలి. ఇందాక మనం అనుకున్నాం కదా, ఒకవేళ కొట్టేస్తే పరిస్థితి ఏంటి అనే విషయం మీద. ప్లాన్ ఏ ఫెయిల్ అయిందనుకోండి, ప్లాన్ బితో సిద్ధంగా ఉందిట హస్తం పార్టీ. ఏంటది? మొన్న ఈ మధ్యనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా మాట్లాడారు. ఏంటిట? ఇప్పటికే ఉన్న 27% రిజర్వేషన్లతో ఎన్నికలకు వెళ్ళడం, అదేంటి అది కాంగ్రెస్కు మైనస్ కదా అని అంటారా? కాదు కాదు, మేము చాలానే ప్రయత్నించామండి. మీరు 50% పైన ఇద్దామని అనుకున్నాం, అన్ని రకాలుగా ట్రై చేశాం, అసెంబ్లీలో బిల్లు కూడా పెట్టాం, ఆమోదింపజేసుకున్నాం. కానీ అక్కడ గవర్నర్ దగ్గర అది ఆగిపోయింది. గవర్నర్ దగ్గర ఉండిపోయింది అది. దీనిపై ఢిల్లీకి కూడా వెళ్ళాం, కేంద్రంతోనే గట్టిగా పోరాడాం కూడా. అక్కడ ధర్నా కూడా చేశాం. మీ అందరికీ తెలుసు కదా, బీసీ రిజర్వేషన్ల మీద మేమందరం ట్రైన్స్లో వెళ్ళాం, ప్లెయిన్స్లో వెళ్ళాం, ధర్నా కూడా చేసాం అక్కడ. అయినా అక్కడ కేంద్రం వినలేదు. ఇలా కాదని బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తూ ఒక జీవో కూడా తీసుకొచ్చాం. దాన్ని కూడా ఈ ప్రతిపక్షాలన్నీ కూడా కోర్టుకి వెళ్ళి అడ్డుకున్నాయి. అంటే మేము కాంగ్రెస్ పార్టీ, రేవంత్ సర్కార్ అన్ని రకాలుగా ప్రయత్నించింది, ప్రతిపక్షాలు పన్నీలేదు.
ఇక మాకు తప్పనిసరి పరిస్థితుల్లో 27% రిజర్వేషన్తోనే ఎన్నికలకు వెళ్ళబోతున్నాం. అయినా పర్లేదు, వాళ్ళకి అంటే ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఏమాత్రం లేదు. రిజర్వేషన్లపై మాకు చిత్తశుద్ధి ఉంది గనకే పార్టీ పరంగా 42% టికెట్లు బీసీలకు ఇస్తాం. వీలైతే అంతకంటే ఎక్కువే ఇస్తాం అని ప్రజలకు గట్టిగా చెప్పుకునేందుకు కూడా కాంగ్రెస్ ప్లాన్ బితో రెడీ అవుతోందని తెలుస్తోంది. అంటే కింద పడ్డా మాదే పైచేయి అని నిరూపించుకునేందుకు పక్కాగా స్క్రిప్ట్ సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది కాంగ్రెస్ పార్టీ. మొత్తానికి ఎవరేం మాట్లాడినా, ఎవరు ఏ రకంగా చేసినా కాంగ్రెస్కే అడ్వాంటేజ్ అయ్యేలా ఫుల్ ప్రిపేర్డ్గా ఉంది హస్తం పార్టీ. చూద్దాం మరి వారి ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో. ఇది ఇవాల్టి మన టాకింగ్ పాయింట్.